గద్వాల జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్నంగా బోనాలు నెత్తిన పెట్టుకుని ర్యాలీగా సుంకులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నిరసన చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. బోనాలతో ర్యాలీ చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు గద్వాల జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా రాజు మార్గనందు సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు శుక్రవారం రోజు వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరవధిక సమ్మె స్థలం నుంచి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని సుంకులమ్మ గుడి దేవాలయం వరకు బోనాలు నెత్తిన పెట్టుకుని ప్రత్యేక పూజలు చేసి తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రత్యేక పూజలు నిర్వహించి వినూత్నంగా కార్యక్రమాన్ని చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. మేము గత 19 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మె చేస్తున్నాము. అయితే మేము సమ్మె చేయడానికి ముందు నుంచి కూడా గత సంవత్సరం నుంచి కూడా మేము రెగ్యులరైజ్ చేయాలని గత సంవత్సరం కూడా 25 రోజులు నిరవధిక సమ్మె చేశాము. గత ప్రభుత్వం పట్టించుకోకపోగా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు 4 రోజుల్లో ఛాయ్ తాగినంత సేపటికి రెగ్యులరైజ్ చేస్తామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అయితే మేము గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు ప్రభుత్వం చుట్టూ తిరిగి అడగడం జరిగింది. అయితే మా సమస్యను పట్టించుకోకపోవడంతో మేము మళ్ళీ సమ్మెలోకి దిగడం జరిగింది. అయితే 33 జిల్లాలో జరుగుతున్నటువంటి సమ్మె కూడా మొత్తం కూడా 19,000 మందిని రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని మేము